నీళ్ల కరువుతోని మహబూబ్ నగర్ జిల్లా తన్లాడుతున్నది. పేద రైతు చిక్కిపోతున్నాడు. పంట నష్టంతోని అల్లాడిపోతున్నాడు. ఈ నీళ్ల కరువు నుంచి రైతన్నను కాపాడేందుకు కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాలలో ఉన్న సుమారు 303 గ్రామాలలోని 3,65,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లను, గ్రామ ప్రజల కోసం తాగునీళ్లను ఇయ్యాలనే ఉద్దేశంతోని మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలనే నిర్ణయం జరిగింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం దగ్గరున్న రేగుమానుగడ్డ దగ్గర శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 3 దశలల్లా 258 మీటర్ల ఎత్తుకు 4,000 క్యూసెక్కుల నీళ్లను లిఫ్ట్ చేస్తారు. ఈ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ ద్వారా 1వ లిఫ్ట్ దైన సర్జీపూల్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఈ నీళ్లను డ్రాఫ్ట్ ట్యూబులు పంప్ హౌస్లో ఉన్న పంపులకు తీసుకెళ్తాయి. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్లు డెలివరీ మెయిన్స్ తోని 95 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తాయి. లిఫ్ట్ అయిన ఈ నీళ్లు సిస్టర్న్ కి, దాని తర్వాత ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరుకుంటాయి. ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరుకున్న నీళ్లు అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు, అక్కడి నుంచి మళ్లా గ్రావిటీ కెనాల్ సొరంగంల నుంచి లిఫ్ట్ 2 సర్జీపూల్ కు చేరుకుంటాయి. లిఫ్ట్ 2 సర్జీపూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్ల ద్వారా పంప్ హౌస్ లోని పంపులకు, దాని తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతోని 86 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయబడి సిస్టన్ కు, ఆ తర్వాత జొన్నల బోగడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నీళ్లు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ తో పాటు టన్నెల్ ద్వారా లిఫ్ట్ 3 సర్జీపూల్ కు చేరుకుంటాయి. అయితే ఈ మధ్యలో లిఫ్ట్ 1 నుంచి సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు 13,000 ఎకరాలకు, లిఫ్ట్ 2 నుంచి లిఫ్ట్ 3 మధ్యన పసుపుల బ్రాంచ్ కాలువ, రిడ్జ్ కాలువ, ఈ 2 కాలువల ద్వారా 46,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతుంది. సర్జీపూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్ల ద్వారా పంప్ హౌస్ లోని పంపులకు, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతోని 117 మీటర్ల ఎత్తుకు డెలివరీ మెయిన్స్ ద్వారా నీళ్లు లిఫ్ట్ అయ్యి సిస్టన్ కి, ఆ తర్వాత గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి ఎడమ వైపుకు 160 కిలోమీటర్ల పొడవున్న కల్వకుర్తి ప్రధాన కాలువ ద్వారా 2,16,000 ఎకరాల ఆయకట్టుకు, కుడివైపు 80 కిలోమీటర్ల అచ్చంపేట మెయిన్ కాలువ ద్వారా 90,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తారు. ఇది మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అసలు స్వరూపం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ 2 పనులను నవయుగ కంపెనీ చేస్తున్నది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2005వ సంవత్సరంలో, అంటే గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైంది. అయితే 9 ఏండ్ల కాలంలో ఈ ప్రాజెక్టు పనులు 50% అయినాయి. కానీ మన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు గారి ఆలోచనతో సమర్థవంతమైన నాయకత్వం కింద తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల గౌరవ మంత్రి శ్రీ టి. హరీష్ రావు గారి పట్టుదల, నిరంతర పర్యవేక్షణలో పనులు స్పీడ్ అందుకున్నాయి. 2 ఏండ్లనే ప్రాజెక్టు పనులు 15% అయినాయి. నాలుగు 4,000 క్యూసెక్కుల నీళ్లను అప్రోచ్ ఛానల్ నుంచి ఐస్లెట్ సాయంతో 4.55 కిలోమీటర్ల పొడవు, 6.85 మీటర్ల వ్యాసమున్న సొరంగంలకు, అక్కడి నుంచి సర్జీపూల్లోకి తీసుకెళ్లబడతాయి. నాలుగున్నర మీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తు ఉన్న 5 డ్రాఫ్ట్ ట్యూబులు నీళ్లను సర్జీపూల్ నుంచి పంప్ హౌస్ లోని పంపులకు తీసుకుపోతాయి. ఇక్కడి నుంచి నీళ్లు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 86 మీటర్ల ఎత్తుకు డెలివరీ మెయిన్స్ నుంచి లిఫ్ట్ చేయబడి సిస్టన్ కు, అక్కడి నుంచి రిజర్వాయర్ కు చేరుకుంటాయి. బలహీనమైన రాతిపగుళ్ల కారణంగా సర్జీపూల్, పంప్ హౌస్ల మధ్య 50 మీటర్ల వెడల్పు ఉన్న రాక్ లెడ్జ్ జారిపోవడం పనులకు అవరోధంగా మారింది.
అయితే లేటెస్ట్ టెక్నాలజీని అందుకుని సర్జీపూల్ పంప్ హౌజ్ల నిర్మాణం ఎవరూ ఊహించని విధంగా డిసెంబర్ 2015 నాటికే పూర్తయింది. 2 ఏళ్ల అలుపెరుగని కష్టం, శ్రమతోని ఈ ఖరీఫ్ సీజన్కు ఒక పంపు నుంచి 800 క్యూసెక్కుల నీళ్లను ఆయకట్టుకు పంపబోతున్నారు. వారం రోజులల్లా రెండో పంపు నుంచి కూడా ఇంకో 800 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేసి 1,60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇస్తారు. 2017 ఖరీఫ్ సీజన్ కోసం నీళ్లు అందించడానికి మిగిలిన పంపులు కూడా ముందుగానే అంటే ఈ నవంబర్ 2016కే ఏర్పాటైతున్నాయి. 5 పంపులు ఏర్పాటైనాక మహబూబ్ నగర్ జిల్లాలోని 3,65,000 ఎకరాల ఆయకట్టుకు 303 గ్రామాల ప్రజలకు తాగునీళ్ల కోసం 4,000 క్యూసెక్కుల నీళ్లు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వ విజన్ కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడం. ఈ విజన్లో భాగంగానే మన ప్రభుత్వం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నది.